కానీ ఏం చేసేది అంటే ఇంకా కొంతమందికి ఉపాధి కలిగేది ఈ బిట్లు పెట్టేది. అదే నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది, టెండర్ అయితే లెస్ చేస్తాను, ఎక్కడెక్కడో వచ్చేస్తాను, ఆన్లైన్ పేమెంట్ మన చేతులు ఉండేది అది అయిపోయింది, చేసినా అయిపోయింది. ఉన్నాయన్నా 22 వరకు ఉన్నాయి. చూసానండి 22 వరకు పోతే 25 వరకు టెండర్ 22 వరకు నామినేషన్ ఇక అది తీసుకున్నాను. ఇది పోగా ఈ స్కూల్ కూడా మంచిగానే ఉంది. ఇప్పటి వరకు అది కూడా ఆన్లైన్ పేమెంట్ అది కూడా కంప్లీట్ అయితే సపోజ్ ఎవరు చేస్తే ఏమన్నా కానీ కంప్లీట్ అయితే మీ కృషి అంతే. కానీ ఇంకొకటి ఏం లేదు, ఆ చెరువు వెళ్తే అట్లనే ఉంటుంది. ఇప్పుడు 200 ఎకరాలు ఒట్టుకుంటుంది కొత్త చెరువు అంటే 20 లక్షలలో అయిపోతాను. 20 లక్షలు అయితే కాలువలు అయిపోతాయి. మొన్న వచ్చి చూసి వాళ్ళు అందరినీ చూపించినాం, కాలువలు అన్నీ చూపిస్తే చేస్తామన్నారు. ఉపాధి కావాలి కింద పెంటే కూడా వచ్చినాం. కొత్త చెరువు మన చిరకాల వాళ్ళు ఒకటే మెయిన్. ఇవన్నీ అయితే ఇక చేస్తున్నారు. మీరు డెవలప్మెంట్ మంచి ఆరోగ్యాలు అన్నీ కూడా ప్రసాదించాలి. ఒక మండలం మాత్రం ఎక్కడ మాదాపూర్ గ్రామంలో మన గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు తీర్మార్ మల్లన్న గారి నిధుల నుండి దాదాపుగా 4 కోట్ల వరకు నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా వారికి గ్రామం తరఫున చుట్టుపక్కల గ్రామాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మండలంలోనే పెద్ద ఊరు మాదాపూర్ కాబట్టి జనాభా ఓట్ల విషయంలో కూడా ఈ ఊరు చాలా పెద్దది మండలంలో. మనము ఈ మండలం నుంచి ఈ గ్రామంలో దాదాపుగా పెద్ద చెప్పినట్టుగా అన్ని రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కంప్లీట్గా అవుతున్నాయి. వారి పక్షాన ఇంకొక విషయం ఏంటంటే గోపాల్పూర్ నుండి మాదాపూర్ జగ్గయ్య చెరువు వరకు ఇది డిస్ట్రిబ్యూషన్ కెనాల్ లేక అక్కడ రైతులంతా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఐటీ అధికారులతో మాట్లాడి అదొకటి కొంచెం చెప్తే వాళ్ళు ఈ జగ్గయ్య చెరువు వరకు ఇది చిన్నలక్ష్మాపురం వరకు వస్తే జగ్గయ్య చెరువు వరకు వచ్చేస్తాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మన నాగాయపల్లి కరకపట్ల నుంచి పల్లెపాడు ఎక్స్ రోడ్ వరకు ఉన్న ఈ రోడ్ను ఏంటంటే అక్కడ కంపెనీలు ఉన్నాయి, చాలామంది ఎక్కువ రద్దీ ఎక్కువైంది. కాబట్టి ఈ రోడ్ను కూడా డబుల్ రోడ్ చేయాలని మనకి విన్నవించుకుంటున్నాము. ఏది ఏమైనా మన మాదాపూర్ గ్రామ ప్రజలందరం అదృష్టవంతులం. ఇక్కడ నుండి దాదాపుగా 36 నియోజకవర్గాలు ఎమ్మెల్సీ గారి పరిధిలో వస్తాయి. దాదాపుగా 5-6 జిల్లాలు ఇక్కడ మన గ్రామంలో మనం ఎన్నుకున్నందుకు మన గ్రామం కూడా గర్వపడుతూ ఇవాళ అందరూ ప్రతిపక్షాలు అంటే ఏ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా గెలిపించినాం. అదే రకంగా వారు కూడా పనులు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు కొత్త సంవత్సరం 3,28,00,000 పట్టుకొని మన గ్రామానికి వచ్చిన మన గ్రామం బిడ్డ ఎమ్మెల్సీ మల్లన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాం. అన్న మాదాపూర్లో మీరే మా పార్టీ అనేది లేదు. నేను ఖచ్చితంగా మాదాపూర్లో పుట్టినందుకు మన మాదాపూర్ విలేజ్కి ఎంత కావాలో అంత చేసింది. మేము మాదాపురం ప్రజలు అందరూ రుణపడి ఉంటాం. అదేవిధంగా ఏంటంటే కొంచెం ఎస్సీ ఎస్టీలకు ఇంటర్నల్ రోడ్స్ చాలా బాగున్నాయి. మీరు ఎస్సీ కాలనీలో ఎట్లయితే మినీ ఫంక్షన్ చూసుకున్నారు మాదాపురం, ఇక అది మీ ఖాతా, ఇలా మేమేం అనుమానపడేది లేదు. మీరు 100% మీరే. ఇక మమ్మల్ని అందరినీ పార్టీలో ఖచ్చితంగా చూస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము చిన్న చిన్న పనులు ఏ పని పోయినా పార్టీలు అనేది లేకుండా వ్యక్తిగతంగా ఒక గ్రామ ప్రజల్లాగా గ్రామ అన్నదమ్ముల్లాగా తిరుగుతూ ఉన్నాం. మొన్న నేను ఒరిస్సాలో ఉన్నా, మేము చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి మీరు వెళ్తుంటే నిజంగా నేను ఆ వీడియో చూసి కూడా కూర్చున్నాను. నేను అంటే అంత ఆప్యాయత, అంత ప్రేమ మీకు నా ఊరి మీద కలిగినందుకు మీరు ఇంకా మంచి మంచి పదవులు మంత్రిగా చూడాలని చెప్పి కారణం
మాదాపురం ముద్దుబిడ్డ ఎవరు ఊహించలే. ఈ స్థాయికి పోతాడు, ప్రపంచ లెవెల్లో ఎదుగుతాడని కూడా ఎవరు ఊహించలేదు. ఈరోజు మాదాపురాన్ని ఇవాళ 4,52,50,00,000 రూపాయలు రిలీజ్ చేసినందుకు మాకు సంతోషకరం. అదేవిధంగా ఎల్లకాలం రుణపడి ఉంటామని కూడా ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఇంతటితో మా ఉపన్యాసాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తీన్మార్ మల్లన్న గారికి. మీ మాదాపురమే కాక మీ దాంట్లో మా ఊరు గిట్ట భాగం కనుక మా గిట్ట మంచి మీ ఒక కన్ను చూడాలని ముఖ్యంగా మేము తీన్మార్ మల్లన్న గారికి కోరుకునేది ఏంటంటే ముఖ్యమంత్రితో మా ఏబిసిడి వర్గీకరణ చేయించాలి. మీరు ఏబిసిడి వర్గీకరణ చేస్తే మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పోరాటం 30 ఏళ్ళ పోరాటం కనుక మీరు సీఎం గారితో మాట్లాడి ఏబిసిడి వర్గీకరణ చేయించాలని కోరుతున్నాము. శుభాకాంక్షలు ఏం కావాలి మా గ్రామ నాయకులు ప్రతిపక్ష నాయకులు పేరు పేరున మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా యువకులు తమ్ముళ్ళు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు ఒక ప్రత్యేక అతిథి కాదు, మన ఊరు బిడ్డ మాదాపూర్ మూచు బిడ్డ తీన్మార్ మల్లన్న గెలిచి 6 నెలలు. సరే చక్కగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియపరుస్తూ గెలిచి 6 నెలలు 6 నెలల 3 కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ కబడ్డీ కాడికి వచ్చి రాష్ట్ర యంత్రాంగాన్ని నూతన కాడికి తీసుకోవాలి. మనం ఎవరు అడగలేదు, నెక్స్ట్ ఎవరికి ఊహించలే. నేను 2024 లాస్ట్ మినిట్లో సాయంత్రం 7 గంటల ప్రాంతంలో శుభవార్త తెలిస్తే మేము ఏం మాట్లాడాలో, ఏం కృతజ్ఞత చెప్పాలో, ఎట్లా చెప్పాలో కూడా మాకు అర్థం కాదు. ప్రతిసారి గత 20 ఏళ్ళుగా నాకు తెలియదు. టైం కొడతా ఉన్నాము, రాస్తా ఉన్నాము, ఎమ్మెల్యే దగ్గరికి పోతున్నాము, 5 లక్షలు 10 లక్షలు అడుగుతున్నాము, 20 లక్షలు ఒక మొత్తం ఇన్స్ట్రుమెంట్ వేసుకోతే ఇవన్నీ మీకే ఇస్తే మాకు వచ్చే బాటలు మీకే ఇస్తారు, ఇది తీసేయి 5 లక్షలు పెట్టుకో 10 లక్షలు పెట్టుకో అనే సందర్భాలు నేను చూసాను చాలా. అలా మొత్తం ఆయన బడ్జెట్ అంతా కలిపితే 6 కోట్ల సంవత్సరాలు, ఒక 4,58,00,000 3,28,00,000 కోట్ల రూపాయలు ఓన్లీ సీసీ రోడ్. అంటే ఇక మనకు సీసీ రోడ్ల సమస్య మ్యాక్సిమంగా లేదు. జంబో ప్యాక్ వచ్చేసింది, బిర్యానీ కథం, ఇక మీరు ఇక్కడ తింటామని చెప్పాలి. అట్లనే ఇంకా మళ్ళీ ఆయనకి ఇష్టమైనటువంటి విద్య మర్చిపోలేదు. ఫస్ట్ అదే విద్యను పెట్టి ఫస్ట్ నుంచి హై స్కూల్ మీద ఫోకస్ పెట్టి అక్కడ 4 అదనపు గదులు. అసలు ఆడిటోరియం అనేది ఇక్కడ చాలా మందికి ఏదో మన దగ్గర లేదు, బోనిలో ఉందనుకున్నారు. మనకి ఆడిటోరియం అంటే ఇటువంటి మీటింగ్లు ఏమైనా జరిగితే కూడా మన పిల్లలకు కూడా ఉపయోగపడే ఆడిటోరియాన్ని ఆయన స్పెషల్గా పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఎస్సీ కాలనీ వాసులకు చిరకాల వాంచాలి. మా కాలనీ పిల్లలు వాళ్ళందరూ కలిపి ఒక ప్లేస్ ఉంది. 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు శాంక్షన్ చేయడానికి ఇబ్బంది పడే రోజులలో 50 లక్షల రూపాయలు అదనంగా రేపు మాదాపురం అనే గ్రామానికి కావాల్సినటువంటి నిధులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేతులతో రిలీజ్ చేయడం ఇది నా భూతో భవిష్యత్తుకి ఎవరికి సాధ్యం కాదు కూడా. ఎమ్మెల్యేలు ఉంటారు, ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు, ఎవరైనా ఉంటారు, కానీ ఇటువంటి విషయాలు చాలా చెప్తానికి ఈరోజు మనం వచ్చి తీసుకొస్తే ఈజీ. కానీ దీన్ని వెనక కృషి చేసినటువంటి మా పెద్దలు మీకు ఫీల్ చేసి మీకు మా నాయకులకు, అదేవిధంగా మేము వెన్నంటూ ఉన్నటువంటి మీ మిత్రులు ఇక్కడ చాలామంది గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళందరికైతే స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని ఇంకా మేము ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ఊరి గురించి మేము చెప్పేది ఏం లేదు. నాకు తెలిసి భౌగోళికంగా కానీ ఎటు చూసినా 20 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉండి వ్యాపార సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, అంగట్లు ఇవి దీనికి లేదనేది లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి హంగు ఆర్పాలతో ఉన్నటువంటి గ్రామం ఇది. చిన్నపాటి టౌన్ ఇది, తీసిన తర్వాత టౌన్ ఇది. ఒక్క మండలం అనేది ఒకటి వస్తే ఇప్పుడు మాకు ఎట్లుందంటే ప్రత్యేక హోదా కాకుండా మిగతా అన్ని కల్పిస్తాం చూసినా అట్లా ఉన్నట్టుంది. మిగతా 1-2 చిన్న విషయాలు నీకు గెలవనైతే కాదు, మేము చెప్పకూడము మొత్తంగా తెలుసు, ప్రతి అణువు తెలుసు, ప్రతి ఊరు తెలుసు, నీకు ప్రతి ఇల్లు తెలుసు. కాబట్టి మీకు ఏం కావాలో మీరే మీకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో అయినా కూడా మా మాదాపురానికి కొంచెం టైం కేటాయించి మన ఊరు డెవలప్ కావాలని కాన్సెప్ట్ వచ్చిన మీకు నీకు ప్రత్యేకంగా మాదాపురం తరఫున మా తరఫున శిరస్సు వంచి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం చేస్తాం. మన చెరువులు నిండుతలేవు. ఇది ఒక కాలువ తీసుకురావాలని మాదాపురాన్ని మండలం చేయడం అన్ని మంచిగా ఉండే తీర్మానం. వాళ్ళకి నమస్కారం. ఇది ఊరుకునే 2 కోరికలు. అదేవిధంగా ఎన్నో రోజుల కళ అన్నా మేము, ఆ కళ ఈ రోజుతో నెరవేరింది. ప్రతిరోజు అనుకుంటాం, ప్రతిరోజు గ్రూప్లో కూర్చుంటాం అన్న, ప్రతి వార్డుల సమస్య, ప్రతి సమస్య ఈ రోజు నుంచి మెసేజ్ రాయమన్నా ఇంకా సమస్య తీరిపోయినాయి, ఇంకా రాదు మంది ఈ రోజు నుంచి ఇంకోటన్నా. గ్రామ యువకుల గురించి ఒకటి లైబ్రరీ ఏర్పడి అన్న, ఒకటి లైబ్రరీకి ప్రత్యేకంగా అది ఖచ్చితంగా కావాల్సిందన్న ఈ ఊరికి. ఎందుకంటే ప్రతి అప్లై చేస్తున్నారు కానీ కొన్ని కాలం ఇబ్బంది అవుతుంది.
ఆ బుక్స్లోకి ఇట్లా అప్లై చేసి ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నాం. ఒక లైబ్రరీ ప్రత్యేకంగా దానికి ఒకటి చేస్తే వాళ్ళు చదువుకొని కుదరాలా, యువత కలిపితే ఖచ్చితంగా చేయాలా. థ్యాంక్స్ అన్న. ऐसे कर ले साथ करा था प्रॉब्लम है 3 కిలోమీటర్లు ఇంత టెక్నాలజీ పెరిగిందని అక్కడ రోడ్డు వాళ్ళే కనీసం మనుషుల వల్లే కనీసం 500-600 మంది వెళ్తారు. మా సింగరణ అన్న కష్టాన్ని కానీ ఎవరు సహకరించలేదు. మనుషుల వల్ల 500 చూసుకొని అది చాలా క్రిటికల్. వాళ్ళు ఇంకొకటి మన పెద్దలు మీరు మా ఎస్సీ వర్గీకరణకు శాసన మండలి మా గురించి కొట్లాడాలని మీకు ప్రత్యేకంగా మనం చేసుకుంటున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు గతంలో ఎలక్షన్లో తిరిగేటప్పుడు ఇంత పెద్ద ఊరుంది, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇక్కడ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ లేక బాగా ఇబ్బంది పడేటోళ్ళు. కానీ ఈరోజు మల్లన్న గారు గెలవడం, ఈ ప్రాంతం ముద్దుబిడ్డ, ఈ ఊరు కన్నతల్లితో సమానమైనటువంటి ఈ ఊరిని తను ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇందులో మా స్వార్థం, మా మండల వాసిగా ఆయన గెలుపు కోసం మేము అంత కృషి చేసిన వాళ్ళంగా మాది కూడా ఒక కోరిక. ఈ ఊరు అయిపోయింది కాబట్టి మండలంలో ఉన్న ఊర్లలో కూడా మీ నిధులతోటి అభివృద్ధి చేయాలని, ఈ మండలం పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి ముందు ముందు మంచి భవిష్యత్తు నుండి మంచి మంచి పదవులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు బిక్కునాయకు గోవిందంగా. అదే మా యొక్క 300 మీటర్లు ఒక చిన్న బీటీ రోడ్ అవసరం ఉంది సార్. అటు నుంచి మా ఊరి నుంచి వేసుకొచ్చినాము. ఇక్కడ టర్నింగ్ దగ్గర నుంచి మన మెయిన్ రోడ్ వరకు 300 మీటర్లు అవసరం వచ్చింది. రాని పోనీ ఇబ్బంది అవుతుంది మాకు. ఇక మనం ల్యాండ్లు కూడా కేశవ మిషన్ సైట్ చాలా వస్తాయి, మాకు కూడా కొంచెం అవసరం ఉంది. 300 మీటర్లు అయితే సరిపోతుంది. ముఖ్య అతిథిగా చేసిన తీర్మాన్ మల్లన్న గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగనే మన ఊర్లో గ్రామ యువకులు, ఈ మన మండలంలో ఏ ఊళ్ళో లేని యువకులందరూ మన మాదాపురం గ్రామానికి ప్రత్యేకత. 1000-1500 మంది 30 నుంచి 20 పిల్లలు మన ఊళ్ళో వేస్తారు కాబట్టి వాళ్ళని మనం మనం చిన్న ఉన్నప్పుడు మనకు చదువుకుందామన్నా ఆటలాడదామన్నా మనకు ఏం లేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆటలను ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యాయామశాలను కూడా ఇస్తుంది. కాబట్టి ఒక మాదాపురం గ్రామానికి ఒక వ్యాయామశాలను పర్మనెంట్ బిల్డింగ్ కూడా సహా చేసి అక్కడ మీరు బుక్కులు, ఎందుకంటే మీరు కూడా బుక్ల ప్రియులు కాబట్టి బుక్కులు బాగా చదువుతారు కాబట్టి బుక్ అనేది మనకు ఒక నేస్తం అవుతుంది, అది ఒక విజ్ఞానానికి దీనికి తోడవుతుంది. కాబట్టి ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని మల్లన్న గారు కోరడం జరుగుతుంది. మరి అలాగే మన గ్రామంలో తుర్కపల్లి మండలంలో లేని మహిళా సంఘాలు ఎక్కువ మన మండలంలో ఉన్నాయి. వాళ్ళకు ఒక దగ్గర కూర్చొని ఒక వేదిక అనేది లేదు. గతంలో ఒకసారి మహిళా సంఘం బిల్డింగ్ సాంక్షన్ అయితే అది ఎందుకో అయిపోయింది. మరొకటి సొంత భవనంతో మహిళలందరూ బయట పోకుండా వాళ్ళు సమూహంగా ఏర్పడి ఒక సమావేశాలు ఏర్పడి వాళ్ళు మీటింగ్ చేసుకోనికి వాళ్ళకు ఒకవేళ 1-2 వచ్చినా కానీ అందరూ ఏర్పాటు చేసుకుని పాయకర బాత్రూమ్తో సహా ఒక సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తే మీకు గ్రామ యువత అంతా కృతజ్ఞతతో ఉంటుంది. మరి మనకు ఏంటంటే 2024లో ఒక పునాది పడ్డది మాదాపురం గ్రామానికి. ఏం పునాది పడ్డదంటే ఒకటి పచ్చని చెట్టు మన చింతపండు నవీన రెడ్డి అయినా మనకు ఒక ఎమ్మెల్సీ ఎన్నికైంది. కాబట్టి మాదాపురం నుండే ఈ చిన్న చిన్న కోరికలన్నీ తీరుస్తారు వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ గొంతుగా ఆయన తయారై రేపు రాబోయే తరాలకు కానీ మనకు కానీ ఆదర్శంగా నిలబడుతూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వీళ్ళందరికీ వెళ్ళినట్టు మనం ఎంపడుతుంది. కాబట్టి వారికి మనం కొత్తగా మాదాపురం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాగే మన మండలంలో ప్రముఖ పురాతనమైన క్షేత్రం పలువుల మైసమ్మ టెంపుల్ ఉంది. అది మల్కాపురం నుంచి హైదరాబాద్కి వచ్చే భక్తులందరికీ మల్కాపురంకి వెళ్ళాలంటే ఆ చెరువుల చిన్న వంతెన నిర్మాణం చేస్తే మీకు ఇంకా మంచి పేరు వచ్చి అక్కడ కూడా భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన మాదాపురం కావాల్సింది ఒక మండల కేంద్రం ఒకటే సార్ ఉంది. శంకర్ శెట్టి గారు గతం నుంచి కూడా ఆయన ఒకటే అంటారు, ఏమంటారంటే ఇక నేను మండలం అయితే చాలా ఆయన చచ్చిపోతాను అంటున్నారు. మరి అందుకని మనకు ఆయన కోరిక కూడా చివరి కోరిక. ఎందుకంటే ఆయన చిన్న కోరిక, ఆయనకు చిన్న కోరిక మనకు. అలాగే మనం అలాగే ఏంటంటే ఇప్పుడు సోదరుడు ఎస్సీ సోదరుడు చెప్పినట్టు మనమంతా కరకపట్ల కంపెనీలో పోతున్నారు. కాబట్టి ఏదైనా మినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ
మిక్సింగ్ ప్లాంట్స్ కానీ అలాంటి ఏమన్నా మా గ్రామంలో మీకు ఉన్న పరిచయాలతోటి ఇండస్ట్రీలతో ఉన్న పరిచయాలతోటి మినీ ప్లాంట్స్ ఒక 2-3 ఇండస్ట్రీలు ఏం చేయగలిగితే మన యువతులకు పెళ్ళైన వాళ్ళందరూ కూడా మనం ఉపాధి చూపించిన అవుతాం. కాబట్టి ఫ్యాక్టరీలో మన ఊళ్ళకి 20 మంది దాకా పోతున్నట్టు లేడీస్ పోతున్నారు. కాబట్టి అలాగే మీరు ఇంట్లో ఇండస్ట్రీలు మినీ ఇండస్ట్రీస్ ఏమైనా ఏర్పాటు చేయాలనుకున్న పరిచయాలతోటి మనం ఉన్న యువతకు మనం ఒక భవిష్యత్తు బాధ చూపించిన వాళ్ళు అవుతారు. చరిత్రలో మీరు కూడా గతంలో వర్తమానంలో ఇంకా ఉన్నతమైన పదవులు సాధించాలని, ఉన్నతమైన స్థితికి పోవాలని మన గ్రామం అందరి తరఫున మన ఉన్న గ్రామ దేవతలు అందరి తరఫున వేడుకుంటూ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తీన్మార్ మల్లన్న గారికి మరియు ఇక్కడ గ్రామ ప్రజలందరికీ, యువకులకు ముఖ్యంగా ఈరోజు సమావేశం అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మన ఒక ఆలోచన ఏంటంటే మనకి ఇలా పండుగ వాతావరణం నూతన సంవత్సరం ఏమో కానీ మనకి ఇలా మల్లన్న వచ్చినట్టు ఒక పండుగలాగా తయారైంది, పండుగలాగా మనం భావించుకున్నాం. ఇంకొకటి ఈ సీసీ రోడ్ పనులు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ అండర్టైనేజ్ లేవో అవి ఫస్ట్ మనం అండర్టైనేజ్ చేసుకున్నాకనే సీసీ రోడ్లు పోసుకుంటే మళ్ళీ ఖరాబ్ కాకుండా ఉంటాయి. కాబట్టి అదొక కోరిక. ఇది ఒకటి ప్రార్ కూడా ఆగిపోయింది గుడిది మల్లన్నగా, ఇది ఒక ప్రార్ కూడా పెట్టిస్తాయి, కుక్కలు అవి రాకుండా అయిపోతుంది. అదొకటి మన ఒకటి కడకపట్ల పోయే రోడ్ ఒకటి ముఖ్యంగా అది కావాలి. అదైతే చాలా ఇబ్బంది ఉంది, చాలా మంది ఆటోలో పడుతుంది. ఇంకోటి మన ఆంధ్రానికి గుడిది ఆ టెండర్ వర్క్ ఉంది కదా, అది మన నామినేషన్ వర్క్ ఈరోజు మనకు సంతోషకరం. ఇట్లాంటి పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఊర్లో ఇంకా ఏమైనా తక్కువ ఉన్నా కానీ అవి కంప్లీట్ చేయాలని కోరుతూ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాం.